నమ్మదగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడు నామని నమ్ముతారు. ఈ ఉదయకాలంలో అయ్యగారు సడన్గా, అయ్యా నువ్వు వాక్యాన్ని మరి మన మందిరంలో చెప్పాలి, ఉండాలయ్యా అని చెప్పి అన్నారు. యాక్చువల్గా టికోలో నేను అక్కడ మన ఇంటి దగ్గరే ప్రేయర్ పెడుతున్నా. మందిరం కట్టబడుతూ ఉంది. మరి 11ంటికి ప్రేయర్ అయితే అయ్యగారు ఉండమన్నారు. అయ్యా ఉండాలి, మీరు ఈరోజు అక్కడ సంఘ పరిచర్య చేయాలి, మీరు ఉండాలని చెప్పి అన్నప్పుడు ప్రభుని అడుగుతున్నా, నాయనా వారికి ఏ వాక్యం కావాలి, ఏ వాక్యం చేత వాళ్ళు ఆదరించబడతారు. నేనేం చేయలేను ప్రభువా, మీ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఓ బైబిల్ కూడా తీసిన ఏది కూడా రాలక్ష్యమైన దేవుడు. కూర్చున్నా ఇక్కడ రంగాల్లో ఆరాధన జరుగుతుంది. ప్రార్థనలో ఉన్నా, ప్రభువా ఏ వాక్యం వారికి అందిస్తే వారి హృదయాలు దెబ్బరిల్లబడతాయి ప్రభువా, ఈ వాక్యంతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ప్రభుని అడుగుతూ ఉంటే ప్రభు చూపించిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనిని చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. చేపను అడిగితే పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుగా. ప్రతి ఒక్కరికి ఈ ఆరాధనకు చేరువచ్చిన ప్రతి బిడ్డలకు దేవుడు పరిశుద్ధాత్మ సంపూర్ణంగా అనుగ్రహించబడును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక, ప్రతి అక్కర క్రీస్తు యేసు మహిమలో తెచ్చబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుడు ఇచ్చిన వాగ్దానము మన పట్ల, మన పిల్లల పట్ల నెరవేర్చబడును గాక. అడుగుతున్నాను నేను ప్రభుని, నాయనా మంచి వాక్యముతో మాట్లాడయ్యా, ఈ మాట్లాడి ఎంతకాలం అయింది ప్రభు అని చెప్పి అడుగుతా కూర్చున్న ప్రేయర్లో ఉంటే అమ్మటే ప్రభు ఇది బయలుపరిచాడు. ప్రియమైన దేవుడు, వచ్చిన ఎక్కడ ఉంది ప్రభు నాకు తెలియదు అని చెప్పి బైబిల్ అది తీయగలనే అది వచ్చేసేసింది. తీసి అమ్మటే మార్క్ చేసుకొని తెలియటం జరిగింది. ప్రియమైన దేవుడు,
అడుగు ప్రతి వారికి కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనలో సాక్ష్యం ఉంది, సాక్ష్యం పంచుకుంటా ఉన్నాం. సంఘము అంటే సంఘ శిరస్సు ఆయన అయి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. సంఘ పరిచర్యలో ఎవరైతే పాలు పంపులు పొంది పనిచేస్తారో వారు ఎలాంటి అనుభవం పొందుకుంటారో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఆయన దిగి వచ్చి మన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. స్నేహితుడు అయినందున ఏం చేశాడు అంటే మరి ఎట్టగొట్ట బతిమలాడి మరి పొందుకున్న దాకా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదుగా. పొందుకున్న దాకా కూడా మనం కూడా సంఘాన్ని వదిలిపెట్టకూడదు, పొందుకున్న దాకా దైవశాపులను ఎంబడి పెట్టకూడదు, పొందుకున్న దాకా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎంబడించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 రాసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకుండా దుర్యోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. జాగ్రత్తగా మనం చూసుకోవాలి ప్రతి విషయంలో. దినాలు మంచి కాదు. సోమవారం నుండి శనివారం వరకు పనులు చేస్తూ ఉంటాం, మన ప్రయాసపడుతూ ఉంటాం. కుటుంబం గురించి, మన సమస్యల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఆర్థిక సమస్యల గురించి, మన వ్యవస్థ గురించి ప్రయాసపడుతూ ఉంటాం. ఈ ప్రయాసములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాసం ఎంత, మనం ఏమి ప్రయాసము చేస్తున్నామో ప్రభు దగ్గర ఏం చేయాలి అంటే పాదాలు పట్టుకోవాలి. ప్రతి విషయములో దేవుణ్ణి జాగ్రత్తగా ఎతకాలి. ఎతుకుతుంటే మనకు ఆయన కనుగొంటాడు. ఎతకాలి. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము, ఆయన పిల్లలుగా మనల్ని పిలిచాడు. పిలుపుకు తగినట్లుగా ఆయన ఏ రకంగా మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ముందుకు నడిచే అనుభవాలు మనం కలిగి ముందుకు నడవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నేను చూపించిన పట్టణాన్ని నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము పిలిచినప్పుడు పిలుపుకు లోబడ్డాడు, పిలుపుకు తగినట్లుగా నడిచాడు. అబ్రహామా అని పిలవగానే చిత్తం ప్రభు అని చెప్పి లోబడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహామును పిలిచి పట్టణానికి పంపించాడు. లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేయమన్నాడు. లోతును పంపించిన పట్టణము సొదొమ పట్టణము. ఆ పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చబడుతూ ఉంది. ఆ పట్టణము ఆ దేవునికి అయిష్టంగా నడిచిన పట్టణము, దేవునికి ఆ భయంకరమైన విధానములో నడిచిన పట్టణము. దేవుడు చెప్తా ఉన్నాడు, విజ్ఞాపన చేయమంటున్నాడు. అబ్రహాము అంటున్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాస్తారా అని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాడు. మనము కూడా పరిశుద్ధులముగా చేరి పట్టణము కొరకు ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అపాయాలు తప్పించబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకు వచ్చిన ఎన్ని అపాయాల్లో సాతాను గాడు పెడతా ఉంటాడు. మన ప్రార్థన అనేది మనం చేస్తే అది తప్పించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాం చేశాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని కాస్తావా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, అయ్యా కాస్తాను. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండరేమో, 40 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాస్తావా అని చెప్పి మరలా అడుగుతున్నాడు. కాస్తానన్నాడు. 30 మంది ఉంటే కాస్తానన్నాడు. 20 మంది ఉంటే కాస్తానన్నాడు. 10 మంది ఉన్నా కూడా కాస్తాను. 5 ఉన్నా కూడా కాస్తానన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఆ పట్టణము 5 కూడా నీతిమంతులు లేనందున ఆ పట్టణము ప్రియమైన దేవుని బిడ్డలారా లోతు కుటుంబాన్ని తప్పించి ఆ పట్టణం అగ్ని గంధకముల చేత కాల్చబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన పట్టణం కొరకు దైవశాపులు నిలబెట్టి పునాదులు గల పట్టణముగా
ఇక్కడ నిర్మించబడుతుంది అంటే ఒక పట్టణాన్ని స్థాపించున్నారు. ఆ పట్టణం ఏంటి అంటే దేవునికి మనకి నిత్య నివాసముగా ఉండడానికి, దేవుని సన్నిధికి చేర్చబడడానికి, పరిశుద్ధులుగా మనం తయారు చేసి ఆయనలో చేర్చబడటానికి ఈ యొక్క పరిశుద్ధమైన పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలో ఎవరైతే మనము పరిశుద్ధులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఇష్టలైనగా ఉంటున్నారో ఆ ప్రజలందరినీ నీతిమంతులుగా చేర్చబడటానికి అబ్రహాము ఎదురు చూశాడు పునాదులు గల పట్టణము కొరకు. అటువంటి పట్టణము కొరకు సిద్ధపాటుమే ఇది ఒక మందిరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మనం చేర్చబడతా ఉన్నాం. ఆయనలో మనం జాగ్రత్తగా మన పరిచర్య, మన విధానములో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మన బ్రతికున్నప్పుడే మన కుటుంబాల్లో పిల్లల్ని ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోగులుగా, ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన లేని కుటుంబాలు సచిన శవంతో సమానం. ప్రార్థన లేకపోతే దేవునికి మనకి కలెక్షన్ ఆగిపోతుంది. ప్రార్థన లేకపోతే మన వ్యక్తిగత జీవితానికి దేవునికి దూరం అయిపోతుంది. సాతాను గాడు ఏం చేస్తాడంటే పెట్టేసేస్తాడు. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా సొంత ప్రయత్నాల్లో ఆధారపడతాం చేస్తూ ఉంటాడు. బైబిల్లో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రొట్టెల్ని ఇల్లుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అంటే శపించబడిన పట్టణం వెళ్ళాడు. దొంగల చేతుల్లో పడ్డాడు. దొంగల చేతుల్లో పడితే దొంగలంతా దోచుకొని అతను ఏం చేశారు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన ప్రాణంతో కొట్టేశాడు, పడేసి డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయారు. అందరు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ప్రేమ కలిగిన వారు ఒక్కరూ లేరు. చూస్తూ ఉన్నారు కానీ అనేక మంది వస్తున్నారు, పోతున్నారు. రోడ్డు మీద ఎవరో పడి ఉండాలని చెప్పి అనుకుంటున్నారు కానీ ప్రేమ కలిగిన వ్యక్తి ఒక్కడు కూడా కనపడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వచ్చి వెళ్తా ఉన్నారు కానీ మరలా జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరి హృదయాలను ఎరిగిన దేవుడు పడి ఉన్న స్థలానికి వచ్చి ఏం చేశాడు అంటే గాయాలు కట్టి తన వ్యక్తిగత జీవితంలో తీసుకొని వెళ్ళి మరలా తనకి ఏంటి అంటే మరలా ఒక లైఫ్ ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ కాదు. అటువంటిది మనం పోగొట్టుకుంటే, ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటే తిరిగి పొందుకునే అనుభవం మందిరంలోనే ఉన్నది. ప్రాధాయపడి పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని క్షమించి మరలా శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన తర్వాత రొట్టెలు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఏదో సాధిద్దామని వెళ్ళాడు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గాడు ఏం చేశాడంటే పడేసేసాడు. మన వ్యక్తిగత జీవితం కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమో రాజులైన యాజక సమూహముగా, సొత్తైన ప్రజలుగా, ఆయన బిడ్డలముగా, ఇష్టలైనగా మనల్ని అందరినీ తీర్చిదిద్దాడు. మన ఎవరం కూడా తక్కువ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే అడుగు ప్రతి వారికి సమృద్ధిగా ఇస్తాడంట. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు మన మహిమపడతాడు. నిశ్చయముగా అంటే నిజముగా, పరిపూర్ణముగా. కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏంటి నాయన పరిస్థితి అంటే ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఆయన చిన్న మాట చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం తెప్పరిల్లిపోయింది. ఒక్కొక్కప్పుడు ఏసే ఫోన్ చేసి అయ్యా వాక్యం చెబుతూ రామంటాడు. వాళ్ళు పిలిచినప్పుడు మన దగ్గర వాక్యం రాదు. మిగతాటప్పుడు వాక్యాలు బాగా చదువుతూ ఉంటాం. ఏంటి నాయన పరిస్థితి అని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాక్య ధ్యానంలో ఉండవు కూడా ఏది కూడా కనపడదు. ఇక నేను బయలుదేరుతున్నాను ప్రభు నీ ఇష్టం అని చెప్పి బట్టలు ఆడ వేసుకొని ఐరన్ చేస్తూ ఉంటే ఎమ్మటే తక్కువని ఒక వాక్యం వేస్తాడు. అబ్బా ప్రభు అని చెప్పి దక్కని రాసుకొని సంతోషంగా వెళ్ళి కూర్చుంటాం. ఆడ కూర్చోగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి సరిపడే వాక్యము ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళు వస్తారు. ఆ మాట చెప్పగలను, అయ్యా
2-3 నెలల నుంచి నేను బాధపడుతున్నానయ్యా, ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డానయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామమున ఆయనతో నడిస్తే అటువంటి కృపను మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డల, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడంట. ఆరాధన జరుగుతుంటే దేవుని కృప దిగివచ్చింది మన మీదకి, మనకు తెలియదు. పెద్ద పెద్ద దేవదూతలు మన దగ్గర ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు మనకు కాపుతలు ఉంటారు. ప్రతి ఒక్కరికి బాప్తిసం తీసుకున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి దేవదూత మనకు తోడుగా ఉంటుంది. మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, జ్ఞానం ఇస్తుంది మనకు నడిచేటప్పుడు. అటువంటిది మనం దాన్ని కొరకు మనం ఏం చేయాలంటే దినదినము మనము ప్రభు పాదాలు పట్టుకొని ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డల, సమయాన్ని మనం పోనీయకూడదు. అన్ని విషయాలలో దేవునికి మనకి ఎటువంటి అనుభవం అంటే ఆత్మ సంబంధమైన వరాలతో, ఆత్మ సంబంధమైన కృపతో మనం ముందుకు నడిచే అనుభవాలు మనం కలిగి ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ పట్టణం అగ్ని గంధకముల చేత కాల్చబడి లోతు కుటుంబాన్ని తప్పించినట్లుగా మన కుటుంబాలన్నిటినీ దేవుడు తప్పించునుగాక. ఈ నెలంతా తన కృపలో భద్రపరిచి ప్రతి అక్కర్లో తీర్చునుగాక. రెండోదిగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా నినివే పట్టణానికి వెళ్ళి, అయ్యా అక్కడ 1,70,000 మంది రక్షణ పొందుకోకుండా ఉన్నారయ్యా, అక్కడికి వెళ్ళమంటే నినివే పట్టణం వెళ్లకుండా ప్రజలకు భయపడి, ప్రజలకు దేవుని మాట వినకుండా తర్షీషు ఎక్కి ఓడెక్కేసి వెళ్ళిపోయాడు. దేవునికి భయపడాల కారణం ఏంటంటే ప్రజలకు భయపడుతున్నాడు. ఆ పట్టణం వెళ్ళయ్యా, భయంకరమైన సొదొమ పట్టణం కంటే ఇంకా ఘోరముతో పాపముతో నిండిపోయింది, ఆ పట్టణానికి వెళ్ళయ్యా అని చెప్పి ప్రభు చెబుతుంటే వెళ్తానని చెప్పి ఏం చేశాడయ్యా అంటే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయి బోట్ ఎక్కేసేసి తర్షీషుకి వెళ్ళే ఓడెక్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ దేవుని మాట వినపోతే జరిగే సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ కొంత దూరం బాగానే వెళ్ళింది సురక్షితంగా. అబ్బాయి పనుకున్నాడు, లోపల పనుకొని నిద్రపోతా ఉన్నాడు. దేవుని మాట వినపోతే ఏం జరిగిద్ది అంటే ఓడ తుఫాను వచ్చేసింది తల్లకిందులుగా. దేవుని మాటకు ఎంత తుఫాను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2-3 తాడిచెట్లు అంత తెప్ప వచ్చి కొడితే ఆగిద్దా పడవ? ఆ పడవ దెబ్బకి తట్టుకోలేక భయంకరంగా తలకిందులైపోతున్నారంట. ఓడ నాయకుడు చూసి, అయ్యా ఎవరు సామాన్లన్నీ కింద పడేసి ఓడను తేలికి పరుద్దామని చెప్పి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. చిత్తం మీద తెలియకుండా వాళ్ళేంటంటే అక్కడ వాళ్ళేంటంటే అన్యులుగా ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో ఇక్కడికి వెళ్ళినప్పుడు అన్యుల ద్వారా మాట తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు అంటే, నీవు ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే అన్యుడు, ఓయి నిద్రపోతా. చూడమ్మా ఇంత చక్కగా చెప్పారు, చప్పలు కొట్టి దేవున్నా మరింత. అన్యుడు మాట్లాడుతున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, సేవ పిలుపు కలిగి సేవకి వెళ్లకుండా ఏం చేశాడే అంటే అమరంలో నిద్రపోతా ఉన్నాడు. నీకేమొచ్చిందని చెప్తే అక్కడ కరెక్ట్గా మైండ్లో, అయ్యా నేను ఎబ్రియుడిని, పలానా సేవకుడిని, పలానా చోటుకి వెళ్ళాల్సిన వాడిని అని తన తప్పు ఒప్పుకొని ఏం చేశాడంటే చీటీ వేస్తే నన్ను సముద్రంలో పడేయండి అని చెప్పి ఎంత ఇష్టపడ్డాడు. మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం. కారణం ఏందయ్యా అంటే ఆయన నాకు తోడుగున్నాడని చెప్పి ఆ యొక్క భావం ఆయన దగ్గర ఉంది. ఇక ఎమ్మటే అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఇవో నా ప్రార్థన ఎక్కడయ్యా అంటే అప్పుడు వచ్చింది. మనం కూడా అదే చేస్తాం. ఇక కోమలోకి వెళ్ళే టైంలో ఉందయ్యా, ప్రార్థన చేయయ్యా, అది చేయయ్యా, ఇది చేయ అని అప్పుడు మోకరిస్తాం. ఫస్ట్ నుంచి మోకరించాం. 12-20 సంవత్సరాల నుంచి ఉండ జబ్బుని 5 నిమిషాలు పోగొట్టాయా అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఫస్ట్ నుంచి మనం ప్రార్థన చేసుకుంటే, ఫస్ట్ నుంచి మనం ప్రభుని అడుగుతూ ఉంటే అదేంటో మాకు బయలుపరిచాయంటే బయలుపరుస్తాడుగా. ఇక అప్పుడుండి ప్రార్థన చేస్తున్నాడు. అయినా ఆలకించాడా ఆలకించలేదా? ఏమ్మా ఆలకించి ఏం చేశాడు? ఎక్కడైతే సేవ చేయాలో అక్కడ తీసుకెళ్ళి ఆ మత్స్యానికి ఆర్డర్ వేసాడు. ఆర్డర్ వేస్తే వెళ్ళిపోయి అక్కడ కక్కి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా మరలా
పెద్ద పెద్ద నాయకులతో సహా వాళ్ళు ఉపవాసం ఉండి 3 దినాలు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ బరిగుడ్డులతో సహా ఉపవాసం ఉండట్లుగా చూస్తున్నాం. బరిగుడ్లు కూడా ఆహారం పెట్టలేదంట, గీతలు కూడా ఆహారం పెట్టకుండా ఉపవాసం ఉండాలంట. ప్రార్థన చేస్తే అక్కడ దేవుని కృప దిగి వచ్చి శ్రేష్టమైన కృపను పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇవన్నీ ఏంటి అంటే మన సూచనలు. మనము కూడా ఉపవాసాలు ఉండాలని, మనము కూడా యాచనలు చేయాలని, మనము కూడా ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కాదు అన్నట్టు పాదాలు పట్టుకొని మనం అడిగితే మనకు మేలే జరిగింది కానీ కీడు సంభవించింది. ప్రేమ నా దేవుని మనం అనుకుంటాం ఏందయ్యా నన్ను ఇటు చేసావని చెప్పి. టైం ఉండిద్ది. ఆ టైం ప్రకారంగా నిన్ను పరిశుద్ధులుగా, ఆ టైం పరంగా నీకు కావాల్సిన నీవులన్నిటినీ నీకు ఏదైతే నీకు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన మేలు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ నా దేవుని ఇంకో పట్టణం ఉంది. ఆ పట్టణం గురించి చెప్పనా వద్దా? సొదొమ పట్టణం గురించి చెప్పాము, మరి నినివే పట్టణం గురించి చెప్పాము. మరి ఇంకో పట్టణం ఉంది. ఆ పట్టణం ఏంటి చెప్పాలి అమ్మా? అమ్మా అర్థం కావట్లా. పరలోక పట్టణము. పరలోక పట్టణం అంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతులుగా, ప్రార్థనా పరులుగా, ప్రార్థన యోగులుగా ఎవరైతే మనం ప్రార్థన కలిగి మనము ఏం చేయాలంటే మనము ప్రార్థన కూడా బాగా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత ప్రార్థన మనం చేస్తామో అంత ప్రార్థన మరి మనకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని బలపరిచి ప్రార్థనా పరులుగా మనం చేస్తాడు. ప్రియమైన దేవుని ప్రార్థన చేయడమే మనకు కావాలి. ఎంత ప్రార్థన చేసిందని కాదు కానీ ప్రభు దగ్గర మనం పొందుకున్నామా లేదా, పొందుకుంటే మనకు ఆయన ఏంటంటే మనకు చేస్తాడు. పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మాట నేను చెప్తున్నాను. 91వ దావీదు కీర్తనలో మరి 14వ వాక్యంలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తగ్గించేదను, నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఆయన మనకిచ్చే ఏంటంటే రక్షణ. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి మనం చేర్చలేము. సంఘము అనేది సంఘ శిరస్సు ఆయన ఉన్నాడు, సంఘ పునాది ఆయన ఉన్నాడు. సంఘము అంటే మనమే అందరం. అక్కడ ఒక సందర్భంలో పౌలు శీలలు ప్రార్థించినప్పుడు సరసాల సంఖ్యలు ఏమైనా ఏమ్మా వందలైపోయి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వందలైపోతుంది. అంత శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. అవి మనం పొందుకోవాలి. మన పిల్లలకి అయ్యా, నాకి అయ్యా, నా యజమానుని మార్చాయా, నా బిడ్డలను మార్చాయా అని చెప్పి మనకి ఇవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక కుమారుడిని పెంచుకుంటున్నారండి. ఆ కుమారుడు ఎంతగానో మరి ప్రేమతో పెంచుకుంటున్నారు. పెంచుతూ ఉన్నాడు, చక్కగా పెరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు బాటలోనే పెరుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు మరి తీసుకొచ్చి ఆటలో నుంచి చక్కగా పెరిగి పెద్దవాడు అయిపోయాడు. లాస్ట్కి ఉద్యోగం చేసే స్థితికి దేవుడు బిడ్డకి అనుగ్రహించాడు. రోజు డాడీ చెబుతున్నాడంట, నానా లైట్లు ఆపేసి లైట్లు చక్కగా పని చూసుకో, ఎట్లా ఉన్నావు ఏంటంటే తల్లి తండ్రులు ఇద్దరు మరి కుమారుడు ప్రేమ చూపిస్తారుగా అట్లా రోజు చెప్తానే ఉన్నారు. కుమారుడు అనుకుంటున్నాడు మా డాడీ రోజు లైట్లు వేయమంటున్నాడు, లైట్లు ఆర్పేయమంటున్నాడు, నాకు తెలుసు కదా అని చెప్పి అనుకుంటున్నాడు. ఎక్కువ వయసు వచ్చేసింది.
యుక్త వయసు వచ్చేసరికి ఆ యొక్క అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే డాడీ డైలీ ఇంతకు చెప్తాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఒక టైం వచ్చేసింది అబ్బాయికి, మరి అన్ని క్లాసులన్నీ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ వచ్చేసింది. ఇంటర్వ్యూకి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరి వీళ్ళందరితో పాటు అబ్బాయితో పాటు కూడా చాలా మందికి ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూలో పిలిస్తే వారందరూ కూడా అట్నుంచి రావాలంటే చాలా పెద్దది అది ఆఫీసు. వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ చెల్లాచెదురుగా పడేసి ఉంటే వీళ్ళు తప్పించుకొని వచ్చి లోపల కూర్చున్నారండి. ఇంటర్వ్యూ పిలిచిన ఆ యొక్క సార్ ఏం చేస్తున్నాడంటే వీడియో దాంట్లో చూస్తూ ఉన్నాడు, ఎవరి ప్రవర్తన ఎలాగుందో అని చెప్పి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెల్లాచెదురుగా పడి ఉన్న వాటిని అన్నింటిని కూడా తప్పించుకొని నడుచుకుంటూ లోపలికి వచ్చి కూర్చున్నారు. లాస్ట్గా ఈ అబ్బాయి వచ్చాడు, బాబు వచ్చి చెల్లాచెదురుగా పడి ఉన్న వాటినన్నింటినీ కూడా సమాధానంగా ఒక సర్దేసి చక్కగా వస్తూ ఉన్నాడు. మరి అక్కడ పైపులు వాటర్ కూడా అంతా కూడా నల్ల పైపు అంతా కూడా వాటర్ అంతా పోతా ఉందంట. కట్టేసి చక్కగా సెట్ చేసుకొని లోపలికి వచ్చాడు. అబ్బాయిని చూశాడంట మేనేజర్. ఇంటర్వ్యూలో చూసి ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళందరితో అసలు అదే ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే కరెక్ట్గా సరిచేసి వస్తారో ఆ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ జాబ్ ఇద్దామని చూశారు. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఎవరు కూడా ఏంటంటే వాళ్ళ మట్టికి వాళ్ళు చూసుకొని వచ్చారు, కానీ ఎవరు కూడా పొందుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాబుకి ఒక్కడికి ఫస్ట్ క్లాస్లో జాబ్ వచ్చిందంట. చక్కగా ఎంత ఘనంగా మరి తండ్రికి తల్లిదండ్రుల పేరు తెచ్చే కుమారుడుగా ఉన్నాడు. అట్లాగే మనము కూడా మన పరిచర్యలో తల్లిదండ్రుల పేరు తెచ్చే బిడ్డలముగా, తండ్రి మహిమపరిచే బిడ్డలముగా మన ముందుగా చప్పట్లు కొట్టి దేవుని నామని మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన కృప ఏంటంటే మనకు ఏదైతే ఆయన అప్పగించాడో, ఏదైతే పరిచర్లో మనకు అప్పగించాడో నమ్మకంగా మనం చేసినప్పుడు గొప్ప కార్యాలు కూడా మనం చూడగలుగుతాము. కార్యాలు కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఎంతైతే ప్రార్థనలో, దేవునిలో, మనము పనిలో కూడా నిపుణత అనేది మనం చూపించినప్పుడు మరి పనికి పిలిచిన యజమానులు మళ్ళీ మనం రైతుని పిలిచి మన లోను పిలవండి, చక్కగా పని చేస్తారని చెప్పి అనుకుంటారు. తండ్రిని సంతోషపెట్టే బిడ్డలముగా మనం ఎదిగితే సంఘములో కూడా దేవుని బిడ్డలముగా మనం ఉండాలి. అన్ని అనుభవాలు కూడా దేవుడు మనకి, మరి మన కుటుంబానికి, మనకును, మన బిడ్డలకును దేవుడు సమృద్ధి అయిన దీవెనలతో నింపును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని